జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్ అండ్ లీగల్ నాలెడ్జ్ ఈ రెండు వాట్సాప్ గ్రూప్లు సంయుక్తంగా అందిస్తున్నటువంటి ఈ ఫ్రీ ఆన్లైన్ లా క్లాసెస్కి అందరికీ వెల్కమ్ అండి. ఇందులో భాగంగా రిజిస్ట్రేషన్ యాక్ట్ గురించి మనం చదువుకుంటున్నాం. ఇవాళ మనం సెక్షన్ 39 నుంచి చదువుకుందాం. రిజిస్ట్రేషన్ యాక్ట్ 39 లా యాజ్ టు సమ్మన్సెస్, కమిషన్స్ అండ్ విట్నెసెస్. The law in force for the time being as to summonses, commissions, and compelling the attendance of witnesses and for their remuneration in suits before civil courts shall save as aforesaid and mutatis mutandis apply to any summons or commission issued and any person summoned to appear under the provisions of this act. CPCలో ఈ సంబంధ గురించి కానీ కమిషన్స్ గురించి కానీ విట్నెసెస్ గురించి కానీ ఏవైతే ప్రావిజన్స్ ఉన్నాయో అవి మ్యూటాటిస్ మ్యూటెండిస్ అంటే విత్ నెసెసరీ చేంజెస్ అంటే అవసరమైన మార్పులతో దీనికి కూడా ఈ చట్టం దీని కింద ఎవరన్నా విట్నెస్ అటెండెన్స్ కోసం కానీ సమన్లు పంపించడం కానీ కమిషన్స్ ఇష్యూ చేయడం కానీ జరిగితే ఆ ప్రొవిజన్సే దీనికి కూడా అప్లై అవుతాయి అని చెప్పేసి, అంటే సిపిసి ప్రకారమే ఇవి చేయాలా అని చెప్పేసి మనకు సెక్షన్ 39 చెప్తుంది. చాలా మంది పొరపాటు పడుతుంటారు. జూనియర్ సీఎం పొరపాటు పడుతుందంటే అది ఇలా ఉంటుంది కదా మనకి ఇది ఉంది కదా సమన్స్ అని. ఇది ప్లూరల్ అనుకుంటూ ఉంటారు. ఇది సమన్స్ అని ఉంటే సమన్లు అని తెలుగులో సమన్లు అని చెప్తా ఉంటారు. ఇలా సమన్లు అంటుంటారు. కాదు, ఇది సమన్స్ అన్నది సింగులర్ వర్డ్, ప్లూరల్ వచ్చేసి సమన్సెస్ అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి. సమన్సెస్ ఒకటైతే సమన్స్ అంటారు, సమన్సెస్ అంటే ప్లూరల్ అనమాట. బహుజానికి సమన్సెస్ అని ఇక్కడ అంటే మనకి ఇక్కడ అన్నారు చూడండి, అదనమాట సమన్సెస్ అని. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత పోలీసులు అని మనం అన్నాం కదా, పోలీస్ అన్నది కూడా ప్లూరలే. పోలీస్ అంటారు. నెక్స్ట్ పార్ట్ 8 వచ్చేసి ఆఫ్ ప్రజెంటింగ్ విల్స్ అండ్ అథారిటీస్ టు అడాప్ట్. ఇది ప్రజెంట్ చేయడం ఎలా అన్నది. మామూలుగా ఏమన్నా ప్రతిదీ రిజిస్టర్ ఆఫీస్లో ప్రజెంట్ చేస్తారు, రిజిస్ట్రేషన్ కోసం ప్రజెంట్ చేస్తారు. మీరు కోర్టులో కూడా క్లయింట్ ఏం చేస్తారు? క్లయింట్ ప్రజెంటెడ్ అని రాస్తారు దానిపైన మీరు ఇస్తే. 40 పర్సన్స్ ఎంటైటిల్డ్ టు ప్రజెంట్ విల్స్ అండ్ అథారిటీస్ టు అడాప్ట్. ఎవరు ఎంటైటిల్డ్ ఇది ప్రజెంట్ చేయడానికి అన్నప్పుడు, ది టెస్టేటర్ ఆర్ ఆఫ్టర్ హిస్ డెత్ ఎనీ పర్సన్ క్లైమింగ్ యాజ్ ఎగ్జిక్యూటర్ ఆర్ అదర్వైజ్ అండర్ ఎ విల్. ది టెస్టేటర్ అంటే ఆ వీలునామా రాసే అతను, లేదు అతను చనిపోయిన తర్వాత ఎనీ పర్సన్ క్లెయిమింగ్ యాజ్ ఎగ్జిక్యూటర్ ఆ వీలునామాను ఎగ్జిక్యూట్ చేసేదాని కోసం ఎగ్జిక్యూటర్గా నియమించబడ్డాను నేను అని చెప్పుకునే వ్యక్తి, ఆర్ అదర్వైజ్ వేరే రకంగా అండర్ విల్, వేరే రకంగా ఆ వీలునామాతో సంబంధం ఉన్న వ్యక్తి అనుకోండి, వాళ్ళు మే ప్రెజెంట్ ఇట్ టు ఎనీ రిజిస్ట్రార్ సబ్ రిజిస్ట్రార్ ఫార్ రిజిస్ట్రేషన్. మరి బతుకున్నప్పుడైతే టెస్టేటర్ వెళ్ళి ఇవ్వచ్చు, ఆర్ ఆఫ్టర్ హిస్ డెత్ ఎనీ పర్సన్ క్లెయిమింగ్ యాజ్ ఎగ్జిక్యూటర్ ఆర్ అదర్వైజ్ అండర్ విల్, ఆ విల్ కింద ఎగ్జిక్యూటర్ గా ఒక వ్యక్తి కానీ వేరే రకంగా ఉన్న వ్యక్తి కానీ మొత్తానికి దాంతో సంబంధం అంటూ ఉండాలా. మే ప్రెజెంట్ ఎనీ రిజిస్ట్రార్ ఆర్ సబ్ రిజిస్ట్రార్ ఫార్ రిజిస్ట్రేషన్. మనకు చాలా మందికి ఇదేముందంటే రిజిస్ట్రేషన్ అప్పుడు మనిషి ఖచ్చితంగా ఉండాలేమో వెళ్ళాలేమో అనుకుంటున్నారు. ఇక్కడ ఈ పరిస్థితి, ఈ స్పెషల్ పరిస్థితి ఏముంది, వీలునామా విషయంలో మటుకు ఆ వీలునామా రాసిన వ్యక్తి చనిపోయినా సరే దాన్ని రిజిస్ట్రేషన్ చేయించవచ్చు అన్నది మనకు తెలుస్తా ఉంది కదా. హలో, అవును.
మళ్ళీ ది డోనర్ ఆర్ ఆఫ్టర్ హిస్ డెత్ ది డోనీ ఆఫ్ ఎనీ అథారిటీ టు అడాప్ట్ ఆర్ ది అడాప్టివ్ సన్ మే ప్రెజెంట్ ఇట్ టు ఎనీ రిజిస్ట్రార్ ఆర్ సబ్ రిజిస్ట్రార్ ఫర్ రిజిస్ట్రేషన్. డోనర్ డోనీ అన్న సంగతి ఎక్కడ వస్తుంది? గిఫ్ట్ లో వస్తుంది. గిఫ్ట్ లో వస్తుంది కానీ ఇక్కడ ఇది ఏమన్నారు? ది డోనర్ ఆర్ ఆఫ్టర్ హిస్ డెత్ డోనీ ఆయన కానీ లేదా అతను చనిపోయిన తర్వాత డోనీ కానీ లేదు ఆఫ్ ఎనీ అథారిటీ టు అడాప్ట్ ఆర్ ది అడాప్టివ్ సన్. ఇప్పుడు అథారిటీ టు అడాప్ట్ అంటే ఏమంటున్నారు? దత్తతకు తీసుకోవడానికి ఒక ఇది అథారిటీ ఇచ్చేటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది అథారిటీ టు అడాప్ట్ అంటారు దాన్ని. అది కూడా ఎవరు చేయొచ్చు అంటే డోనర్ లేదా ఆర్ ఆఫ్టర్ అడాప్టివ్ సన్ ఎవరైతే దత్తుకు వెళ్తున్నారు అడాప్టివ్ సన్ కూడా వచ్చేసి దీన్ని రిజిస్టర్ కానీ సబ్ రిజిస్టర్ కానీ రిజిస్ట్రేషన్ కోసం మీకు ప్రజెంట్ చేయొచ్చట. కదా 41 రిజిస్ట్రేషన్ ఆఫ్ విల్స్ అండ్ అథారిటీస్ టు అడాప్ట్. ఏ విల్ ఆర్ అన్ అథారిటీ అడాప్ట్ ఈ రెండు మాత్రమే ఉంది చూడండి. ప్రజెంటెడ్ ఫర్ రిజిస్ట్రేషన్ బై ది టెస్టేటర్ ఆర్ డోనార్ మే బి రిజిస్టర్డ్ ఇన్ ది సేమ్ మేనర్ యాజ్ ఎనీ అదర్ డాక్యుమెంట్. మిగతా డాక్యుమెంట్ల లాగానే ఇవి కూడా రిజిస్ట్రేషన్ చేయాలట. నెక్స్ట్, a will or authority to presented for registration by any other person entitled to present it shall be registered if the registering officer is satisfied. మళ్ళీ ఈ కింద ఉన్న విషయాలు అయితే సాటిస్ఫై అయిన తర్వాతనే అతను రిజిస్టర్ చేయాలని చెప్తున్నారు. ఏంటి అవి అన్నప్పుడు దట్ ది విల్ ఆర్ అథారిటీ టు అడాప్ట్ అనుకోవాలి వాజ్ ఎగ్జిక్యూటెడ్ బై ది టెస్టేటర్ ఆర్ డోనర్ యాజ్ ఇట్ ఈస్. వాళ్ళే రాయించారు ఈ విల్ నామా, ఎవరు రాయించారని చెప్తున్నారో వాళ్ళే రాయించారు అని ఆయన సాటిస్ఫై కావాలా అంటారు. ఎప్పుడు ఇది జరుగుతుందంటే ఇలా జరిగినప్పుడు. ఇక్కడ ఏమైంది? ఎవరు ప్రజెంట్ చేస్తున్నారు దీన్ని? ఎవరు ప్రజెంట్ చేస్తున్నారు? టెస్టేటరా డోనరా? ఎనీ అదర్ పర్సన్. ఈ ఎనీ అదర్ పర్సన్ చేస్తున్నాడు కాబట్టి అప్పుడు జాగ్రత్తగా ఉన్నామని చెప్తున్నారు. అలాంటప్పుడు సాటిస్ఫై కావాలి ఇతను. ఓహో, దట్ ది విల్ ఆర్ అథారిటీ వాజ్ ఎగ్జిక్యూటెడ్ బై టెస్టేటర్ ఆర్ డోనర్ అది కేసు మీద వాళ్ళే రాయించారు. ఎవరు రాయించారని చెప్తున్నారు? వాళ్ళే రాయించారని చెప్పేసి రిజిస్టరింగ్ ఆఫీసర్ సాటిస్ఫై కావాలా. తర్వాత దట్ ది టెస్టేటర్ ఆర్ డోనర్ ఇస్ డెడ్, ఆ డెత్ సర్టిఫికేట్ కూడా మనం చెక్ చేయాలా, చనిపోయారా లేదా. ఒకవేళ చనిపోయి బతుకున్నారనుకోండి వాళ్ళని రమ్మని పోండి అని చెప్తారనమాట. అర్థమైంది కదా? మీరు ఎందుకు వచ్చారో తీసుకుని వాళ్ళని రమ్మనండి అని అనొచ్చు అనమాట. చనిపోయారని చెప్తే చనిపోయినట్లు ప్రూఫ్ చూపించమని అడగాల. దట్ ది పర్సన్ ప్రెజెంటింగ్ ది విల్ ఆర్ అథారిటీ ఈజ్ అండర్ సెక్షన్ 40 ఎంటైటిల్ టు ప్రజెంట్ ది సేమ్. మరి సెక్షన్ 40 కింద వీళ్ళకి ఎంటైటిల్మెంట్ ఉంది ప్రజెంట్ చేయడానికి. అంటే వాళ్ళు ఎవరై ఉండాలి? సన్ కాదు, ఇక్కడ చూడమా 40 కింద అన్నారు కదా. ఎనీ పర్సన్ క్లెయిమింగ్ యాజ్ ఎగ్జిక్యూటర్ లేదా ఆర్ అదర్వైజ్ అండర్ విల్, ఇది ఒకటి. వచ్చేసి ఆఫ్టర్ హిస్ డెత్ డోనీ అన్నారు కదా, డోనీ. అది తర్వాత వచ్చేసి అడాప్టివ్ సన్. వీళ్ళల్లో ఎవరొకరు అంటే అయి ఉండాలి, ఇంత తప్ప వేరే వాళ్ళవి ఉండకూడదు అన్నమాట. అంటే గిఫ్ట్ కూడా అథారిటీ టు అడాప్ట్ అని దానికి సంబంధించి మాత్రమే డోనీ అన్నారు. అందుకే మీకు అడిగాను ఎక్కడ వస్తుందంటే మీరు గిఫ్ట్ అన్నారు. ఇది గిఫ్ట్ గురించి మాట్లాడాల, గిఫ్ట్ వేరే. ఇది అథారిటీస్ టు అడాప్ట్ అన్న దాంట్లో డోనీ అనేది వస్తుంది అనమాట. ఇది ఓన్లీ అథారిటీస్ టు అడాప్ట్, ఇది నాట్ అడాప్షన్ డీడ్. అడాప్షన్ డీడ్ వేరే,
అడాప్షన్ డీడ్ వేరే, అథారిటీ టు అడాప్ట్ వేరే. అది ఓకే సార్. మీకు మళ్ళీ చివర్లో అన్నిటికి సంబంధించిన ఫార్మ్స్ నేను ఇస్తాను. డోనర్ డోనీ కూడా ఆ, వీళ్ళనామాలో వస్తారా సార్? లేదు మా వీలునామాలో కాదమ్మండి, వీలునామాలో కాదు వచ్చేది. అథారిటీస్ టు అడాప్ట్ మటుకే దాంట్లోనే డోనర్ డోనీ వస్తారు. వీలునామా రాసేది మటుకు టెస్టేటర్ అంటారు. రాసే అతన్ని టెస్టేటర్ అంటారు. మామూలుగా దాని నుంచి బెనిఫిట్ పొందేవాడిని బెనిఫిషియరీ అని అంటూ ఉంటారు. అది ఇక్కడైతే మనకు రారా. పార్ట్ 9 ఆఫ్ ది డిపాజిట్ ఆఫ్ విల్స్ 42 సెక్షన్ చెప్తుంది. ఎనీ టెస్టేటర్ మే ఐదర్ పర్సనల్లీ ఆర్ బై డ్యూలీ ఆథరైజ్డ్ ఏజెంట్, అతను పర్సనల్ గా వెళ్ళి కానీ లేదా అధికారం ఇచ్చి తన ఏజెంట్ పంపించడం ద్వారా కానీ ఏం చేయొచ్చు, డిపాజిట్ విత్ ఎనీ రిజిస్టార్ దగ్గర తన వీలునామాను డిపాజిట్ చేయొచ్చు. ఇస్ విల్ ఇన్ ఎ సీల్డ్ కవర్ సూపర్ స్క్రైబ్డ్ విత్ నేమ్ ఆఫ్ ది టెస్టేటర్. సూపర్ స్క్రైబ్డ్ అంటే ఏంటి, కవర్ పైన అతని పేరు రాయడం. అండ్ దట్ ఆఫ్ హిస్ ఏజెంట్, ఒకవేళ అతను ఏజెంట్ పేరు రాసింది ఏజెంట్ తో ఇచ్చి పంపిస్తుంది ఏజెంట్ పేరు ఇఫ్ ఎనీ, అండ్ విత్ స్టేట్మెంట్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ది డాక్యుమెంట్. ఇందులో ఏముంది సీల్డ్ కవర్ లో అన్నది కూడా రాయాలా. రాసి ఆయన దగ్గర డిపాజిట్ చేయొచ్చు, రిజిస్ట్రార్ దగ్గర, నాట్ సబ్ రిజిస్ట్రార్ ఇక్కడైతే. కానీ కొన్ని సందర్భాల్లో సబ్ రిజిస్ట్రార్ కూడా రిజిస్ట్రార్ అవతారం ఎత్తచ్చు అని మనం అనుకున్నాం కదా. నెక్స్ట్ ప్రొసీజర్ ఆన్ డిపాజిట్ ఆఫ్ విల్స్ ఆన్ రిసీవింగ్ సచ్ కవర్. అలా పైన పేరు రాసి సీల్డ్ కవరే, లేకపోతే పైన పేరు రాశారు టెస్టేటర్ యొక్క పేరు లేదా అతని ఏజెంట్ పేరు రాశారు. తర్వాత అందులో లోపల ఏముంది అన్నది కూడా కవర్ పైనే రాశారు. ఆ కవర్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ రిజిస్టర్ గారు ఏం చేయాలన్నది. ఆన్ రిసీవింగ్ సచ్ కవర్ ది రిజిస్ట్రార్ సాటిస్ఫైడ్ విత్ ది పర్సన్ ప్రెజెంట్ ఇన్ ది సేమ్ ఫర్ డిపాజిట్ ఈజ్ ది టెస్టేటర్ ఆర్ హిస్ ఏజెంట్. ఈ వీలునామా రాసిన అతను ఇతనే, లేదు ఆ వీలునామా రాసినటువంటి వ్యక్తి యొక్క ఏజెంట్ ఇతనే అని అతను సాటిస్ఫై అయిన తర్వాత రిజిస్టర్ గారు ఏం చేయాలా, షల్ అంటే ఖచ్చితంగా చేసి తీరాల్సిన పని షల్ అంటారు. ట్రాన్స్క్రైబ్ ఇన్ హిస్ రిజిస్టర్ బుక్ నెంబర్ 5. బుక్ నెంబర్ 5 అని సపరేట్ ఉంటుంది. బుక్ నెంబర్ 1, 2, 3, 4, 5 ఇన్ని బుక్లు ఉంటాయి. బుక్ నెంబర్ 1లో ఏం రాస్తారు, బుక్ నెంబర్ 2లో ఏం రాస్తారు అనేది మనకి రూల్స్ లో క్లియర్ గా ఉంటుంది. రూల్స్ దగ్గరికి పోయినప్పుడు చూద్దాం. ది సూపర్ స్క్రిప్షన్ అఫోర్ సైడ్. సూపర్ స్క్రిప్షన్ అంటే కవర్ పైన ఏమేమి రాస్తుంటారు, Name and address and what is the content of that. కంటెంట్, ఎవరు వీలునామా ఎవరు రాశారన్న పేరు దానిపైన ఉంటుంది, లేదా ఏజెంట్ యొక్క పేరు దానిపైన రాస్తుంటారు. ఆ లోపల ఏముంది అన్న దాని గురించి కూడా పైన సబ్స్క్రిప్షన్ అంటే పైన రాసి ఉంటారు. అదంతా ఎత్తి రాస్తారు. ట్రాన్స్క్రైబ్ అంటే అర్థం అది, కాపీ కొట్టి కాపీ చేసి రాస్తారు. ఇక్కడ ఉన్న చూడండి, షల్ ట్రాన్స్క్రైబ్ ఎక్కడ రాస్తారు, ఇది బుక్ నెంబర్ 5 లో రాస్తారు. సూపర్ స్క్రిప్షన్ పైన చెప్పుకున్నట్టు సూపర్ స్క్రిప్షన్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు అక్కడ ఇచ్చేస్తారు. అండ్ షల్ నోట్ ఇన్ ది సేమ్ బుక్, అదే బుక్ లో నోట్ చేస్తారట ఏమని, అండ్ ఆన్ ది సెట్ కవర్ ది ఇయర్, మంత్, డే అండ్ హవర్ ఆఫ్ సచ్ ప్రెజెంటేషన్ అండ్ రిసీట్. అది కూడా కవర్ పైన కూడా రాస్తారు. ప్రెజెంటెడ్ ఆన్ సోన్స్ డే అట్ సోన్స్ టైం అని చెప్పేసి కూడా రాస్తారు. తర్వాత రిసీట్ ముట్టింది అని చెప్పేసి ఉండదు, రిసీవ్డ్ అని రాస్తారు దానిపైన. అండ్ ది నేమ్స్ ఆఫ్ పర్సన్స్ హూ మే టెస్టిఫై టు ది ఐడెంటిటీ ఆఫ్ ది టెస్టేటర్ ఆర్ ఏజెంట్ అండ్ ఎనీ లెజిబుల్ ఇన్స్క్రిప్షన్ విచ్ మే బి ఆన్ ది సీల్ ఆఫ్ ది కవర్. మరి వచ్చాడు, నేను సుబ్బారెడ్డి, నేను వీలునామా రాశాను, ఇందులో పెట్టాను, ఇది డిపాజిట్ చేసుకోండి అన్నారు. మరి ఈయన వచ్చేసి సరే నువ్వే రాసావు బాగానే ఉంది, నువ్వు సుబ్బారెడ్డి అన్నదానికి గ్యారంటీ ఏముంది అనడానికి పక్కన ఎవరైనా టెస్టిఫై చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ పేర్లు కూడా ఆయన రాసుకుని పలానా వాళ్ళు గుర్తుపెట్టారు ఐడెంటిటీని అని చెప్పేసి అవి కూడా రాసుకుని తర్వాత ఆ సీల్ వేస్తారు కదా, సీల్డ్ కవర్ అని చెప్పుకున్నాం కదా మనం. ఆ సీల్డ్ కవర్ పైన ఏదైనా సరే ఇన్స్క్రిప్షన్ ఉందనుకోండి, అది కూడా విచ్ మే బి ఆన్ ది సీల్ ఆఫ్ ది కవర్, దానిపైన ఉంటే అది కూడా ఆయన నోట్ చేస్తారనమాట. కొన్ని సీల్స్ పైన అక్షరాలు రాస్తుంటారు, అట్లాంటిది.
మామూలుగా లక్క వేడి చేసి దానికి అంటించిన తర్వాత సీల్ వేస్తారు ఎస్ కదా, దాని మీద సీల్ వేస్తే ముద్రలో లెటర్స్ ఉంటుంది, లెటర్స్ ఉంటాయి కొన్ని దాంట్లో అలా. లేకపోతే సిగ్నేచర్ చేస్తారు. This the registrar shall then place and retain the sealed cover in his fire-proof box. తన దగ్గర ఉన్నటువంటి ఫైర్-ప్రూఫ్ బాక్స్ లో దాన్ని ప్లేస్ చేసి రీటైన్ చేసుకుంటారు, తన దగ్గరే ఉంచుకుంటారు అనమాట. ఫైర్-ప్రూఫ్ బాక్స్ ఎవరి దగ్గర ఇస్తారు? గవర్నమెంట్ ఎవరికి సప్లై చేస్తుంది? రిజిస్ట్రార్ దగ్గర సప్లై చేస్తుంది అనమాట. 44 వచ్చేసి విత్డ్రాయల్ ఆఫ్ సీల్డ్ కవర్ డిపాజిటెడ్ అండర్ సెక్షన్ 42 కింద డిపాజిట్ చేసినటువంటి ఆ సీల్డ్ కవర్ అయితే దాన్ని విత్డ్రా చేసుకోవడం ఎట్లా అనుకుంది, ఎవరు విత్డ్రా చేసుకోవచ్చు? ఇఫ్ ది టెస్టేటర్ హూ హ్యాస్ డిపాజిటెడ్ సచ్ కవర్ విషెస్ టు విత్డ్రా ఇట్, వద్దు నాకు ఇది అవసరం లేదు అని నేను వెనక్కి తీసుకోవాలనుకుంటా అన్నప్పుడు ఆ టెస్టేటర్ వచ్చేసి విత్డ్రా చేసుకోవచ్చు. చేసుకునే దానికోసం హీ మే అప్లై either personally or by duly authorized agent, తను కానీ స్వయంగా కానీ లేదా ఏజెంట్ ద్వారా కానీ ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు. ఎవరికి? టు ది రిజిస్ట్రార్ హూ హోల్డ్స్ ఇట్ ఇన్ డిపాజిట్. అతని దగ్గర పెట్టుకుని ఉంటారు కదా, రిటైన్ చేస్తారు, ఫైర్-ప్రూఫ్ బాక్స్ లో పెట్టేసి తన దగ్గర పెట్టుకుంటారు అన్నాం కదా, ఆ రిజిస్ట్రార్ కి అప్లికేషన్ పెట్టుకుంటారు అన్నమాట. అయ్యా నేను విత్డ్రా చేసుకుంటాను అని చెప్పేసి. అప్పుడు రిజిస్ట్రార్ గారు ఇఫ్ సాటిస్ఫైడ్ దట్ ది అప్లికెంట్ ఈస్ యాక్చువల్లీ ది టెస్టేటర్ ఆర్ హిస్ ఏజెంట్ షెల్ డెలివర్ ది కవర్ అకార్డింగ్లీ, ఆ కవర్ అతనికి వాపసు ఇచ్చేయచ్చు అనమాట. టెస్టేటర్ ఇతనే రాసింది కదా వీళ్ళమా అని అనుకున్నప్పుడు కూడా లేదు మరి ఏజెంట్ కూడా ఇతనే అని అనుకున్నప్పుడు ఇచ్చేయచ్చు అనమాట, వాపస్ ఇచ్చేస్తారు. ప్రొసీడింగ్స్ అండ్ డెత్ ఆఫ్ డిపాజిటర్. మళ్ళీ డిపాజిట్ చేసినటువంటి వ్యక్తి చనిపోయితే ఎలా అని చెప్పేసి. ఇఫ్ ఆన్ ది డెత్ ఆఫ్ ఎ టెస్టేటర్ హూ హాస్ డిపాజిటెడ్ సీల్డ్ కవర్ అండర్ సెక్షన్ 42, అప్లికేషన్ బి మేడ్ టు ది రిజిస్ట్రార్ హూ హోల్డ్స్ ఇట్ డిపాజిట్ టు ఓపెన్ ది సేమ్, and if the registrar is satisfied that the testator is dead, he shall, in the applicant's presence, open the cover and at the applicant's expense cause the contents thereof to be copied into his book number 3. ఆయన చనిపోయిన తర్వాత వెళ్ళి అయ్యా పలానా వాళ్ళు వీళ్ళనామా రాసి కవర్లో పెట్టి మీ చేతికి ఇచ్చారు, మీరేమో బాక్స్లో పెట్టేసుకున్నారు, ఆయన చనిపోయాడు కాబట్టి దాన్ని బయటికి తీసి బుక్ లో ఎక్కించండి, బుక్ నంబర్ 3లో అని చెప్పేసి అప్లికేషన్ పెట్టాలన్నమాట. పెడితే ఆయన ఇలా చేస్తారు, బయటకు తీసి దాని కంటెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ బుక్ నంబర్ 3లో రాసేస్తారు రిజిస్టర్ గారు. ఎవరు అప్లికేషన్ పెట్టాలి సార్? ఎవరైనా సరే, మా బెనిఫిషియరీ కానీ ఇంకొకరు ఎవరైనా సరే, అడిగినటువంటి ఇఫ్ అన్నారు కదా, ఇఫ్ అప్లికేషన్ బి మేడ్ టు ది రిజిస్ట్రార్ హూ హోల్డ్స్ ఇట్ ఇన్ డిపాజిట్, అయ్యా తెరవండి ఇది అని చెప్పేసి అప్లికేషన్ పెట్టారనుకోండి, అది ఎవరు ఆ తెరవాలా అన్నది తర్వాత వస్తుందని చూద్దాం. వెన్ సచ్ కాపీ హాస్ బిన్ మేడ్ అంటే ఆ కంటెంట్స్ అయితే కాపీ చేస్తారు బుక్ నెంబర్ 3 అన్నారు కదా, అప్పుడు వెన్ సచ్ కాపీ హాస్ బీన్ మేడ్, ఆ కాపీ చేసిన తర్వాత మళ్ళీ రిజిస్టర్ గా ఏం చేయాలా, ద రిజిస్టర్ షల్ రీడిపాజిట్ ది ఒరిజినల్ విల్, మళ్ళీ విల్ని రీడిపాజిట్ అంటే మళ్ళీ బాక్స్ లో పెట్టేసుకుంటాడు. కవర్ ఓపెన్ చేస్తారు, ఆ విల్నామాలో ఏం రాశారు అది బుక్ నెంబర్ 3లో ఎత్తి రాస్తారు, తర్వాత మళ్ళీ తిరిగి దాన్ని బాక్స్ లోనే పెట్టేస్తారు. అయిందా? 46. Saving of certain enactments and powers of courts. Nothing herein before contained shall affect the provisions of Section 259 of the Indian Section Act or of Section 81 of the Probate and Administration Act or the power of any court by order to compel the production of any will.
మరి వీలునామా ఉంది కదా, ఈ వీలునామాను అందరూ ప్రొడ్యూస్ చెయ్యి అని కోర్టుకు అడిగేటువంటి హక్కు ఏదైతే ఉన్నదో ఈ సెక్షన్ల ప్రకారం దాన్ని ఈ చట్టంలో ఏమి రాయబడి ఉన్నది కూడా అఫెక్ట్ అయితే చేయదంటే వీలునామాను ఖచ్చితంగా నువ్వు ప్రొడ్యూస్ చేసే తీరాల్సిందే ఆ కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది అనుకోండి. అప్పుడు వెన్ ఎనీ సచ్ ఆర్డర్ ఇస్ మేడ్, ఆ కోర్టు నుంచి అలా ఆర్డర్ వచ్చింది, అలాంటప్పుడు ది రిజిస్టర్ షల్ అన్లెస్ ది విల్ హ్యాస్ బిన్ ఆల్రెడీ కాపీడ్ అండర్ సెక్షన్ 45. సెక్షన్ 45 కింద అది కాపీ చేసి మళ్ళీ బుక్ నెంబర్ 3లో రాసి తిరిగి మళ్ళీ లోపల ఎత్తి పెడతారని చెప్పాం కదా, అలా చేయకుంటే ఓపెన్ ది కవర్ అండ్ కాజ్ ది విల్ టు బి కాపీడ్ ఇంటూ బుక్ నెంబర్ 3 అండ్ మేక్ ఎ నోట్ ఆన్ సచ్ కాపీ దట్ ది ఒరిజినల్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ ఇంటూ కోర్ట్ ఇన్ పర్సన్స్ ఆఫ్ ది ఆర్డర్ అపోజిట్. మళ్ళీ అక్కడ కూడా రాస్తారనమాట. ఒకవేళ అది అంతవరకు తీసి బుక్ నెంబర్ 3లో రాసి మళ్ళీ లోపల పెట్టకుంటుంటే ఇప్పుడు కోర్ట్ ఆర్డర్ వస్తుంది కదా, ఒరిజినల్ అందరూ ప్రొడ్యూస్ చేయండి కోర్టు అడిగినప్పుడు దాన్ని తీసి బుక్ నెంబర్ 3లో కాపీ చేసి అక్కడ ఒక నోట్ రాసి, అంటే పలానా నంబర్ కేసులో పలానా కోర్టు ఒరిజినల్ ప్రొడ్యూస్ చేయమని నాకు ఆర్డర్ వేసింది కాబట్టి దాన్ని ఇక్కడ నుంచి తీసి కోర్టుకి పంపిస్తున్నాను అని చెప్పేసి రాసి నోట్ అప్పుడు కోర్టుకు పంపిస్తారు అన్నమాట. కాబట్టి మనకు అర్థమవుతుంది వీలునామాలు మనిషి చనిపోయిన తర్వాత కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. పార్ట్ 10 ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ నాన్ రిజిస్ట్రేషన్. మరి రిజిస్టర్ చేస్తే ఏమి ఎఫెక్ట్ ఉంటుంది, నాన్ రిజిస్ట్రేషన్ అంటే రిజిస్టర్ చేయకపోతే ఏమి ఎఫెక్ట్ ఉంటుంది అన్నది ఇక్కడ రాశారు. 47 టైమ్ ఫ్రమ్ విచ్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఆపరేట్స్. మన రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది కదా, ఒక డాక్యుమెంట్ ఏదైతే రిజిస్టర్ అయి ఉంటుందో అది ఎప్పటి నుంచి ఏ టైం నుంచి ఆపరేట్ అవుతుంది అన్న విషయానికి వస్తే, ఏ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ షల్ ఆపరేట్ ఫ్రమ్ ది టైమ్ from which it would have commenced to operate if no registration thereof had been required or made, and not from the time of its registration. ఒకవేళ ఒక డాక్యుమెంట్ ఉంది, ఆ డాక్యుమెంట్ డేట్ వేశారు, రాశారు, తర్వాత రిజిస్ట్రేషన్ కూడా అయింది. ఆ డాక్యుమెంట్ ఒకవేళ రిజిస్ట్రేషన్ అవసరం లేదు ఈ డాక్యుమెంట్కు అంటే ఎప్పటి నుంచి అది అమల్లోకి వచ్చేదో ఆ టైం నుంచి రిజిస్టర్ అయినది కూడా అమల్లోకి రావాలి. ఒక సేల్ డీడ్ ఉంది, సేల్ డీడ్ వచ్చేసి రాసుంటారు కదా, ఈ దినమే నీ స్వాధీనం చేస్తున్నాను అని చెప్పేసి దాంట్లో రాసుంటారు కదా. హలో, అవును సార్, రాసుంటారు. ఆ డేట్ నుంచి అది అమల్లో ఉన్నట్లే లెక్క, నాట్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అన్నమాట. ఇక్కడ ఓరల్ అగ్రిమెంట్ దీనికి ఇది ఇస్తారు 48లో. రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ రిలేటింగ్ టు ప్రాపర్టీ వెన్ టు టేక్ ఎఫెక్ట్ అగైన్స్ ఓరల్ అగ్రిమెంట్. ఓరల్ అగ్రిమెంట్ చేసుకున్న దానికి రిజిస్టర్ చేసిన దానికి ఆ ప్రాపర్టీ విషయంలో ఎప్పుడు ఎఫెక్ట్ లేక ఓరల్ అగ్రిమెంటా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అన్న చెప్తుంది. ఆల్ నాన్ టెస్టిమెంటరీ డాక్యుమెంట్స్ డ్యూలీ రిజిస్టర్డ్ అండర్ దిస్ యాక్ట్. నాన్ టెస్టిమెంటరీ డాక్యుమెంట్స్ అంటే ఏమున్నాయి, వీలునామా అవి కాకుండా మిగతావి అనమాట. అండ్ రిలేటింగ్ టు ఎనీ ప్రాపర్టీ వెదర్ మూవబుల్ ఆర్ రిమూవబుల్. ఈ మూవులు మాత్రమే అని కాదు, మూవులు అని మాత్రమే కాదు, ఏదైనా కావచ్చు అనమాట. ఆ వాటికి సంబంధించింది shall take effect against any oral argument or declaration relating to such property unless where the agreement or declaration has been accompanied or followed by delivery of possession and the same constitution violate transfer under any law for the time being in force.
Not audible, sir. సార్ వినిపించట్లేదు సార్. సారు ఏదో ఫోన్ మాట్లాడుతున్నారు అనుకోండి, ఇందులో లేదు. లేదమ్మా, లేదు. ఆల్ నాన్ టెస్టిమనీ డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు ఎనీ ప్రాపర్టీ, ఏ ప్రాపర్టీకి సంబంధించినా సరే నాన్ టెస్టిమనీ డాక్యుమెంట్స్ అన్ని, వెదర్ మూవబుల్ ఆర్ రిమూవబుల్ ప్రాపర్టీ ఏదైనా కానీ, డ్యూలీ రిజిస్టర్డ్ అండర్ దిస్ యాక్ట్ షెల్ టేక్ ఎఫెక్ట్ అగెన్స్ట్ ఎనీ ఓరల్ అగ్రిమెంట్ ఆర్ డిక్లరేషన్ రిలేటెడ్ టు సచ్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీకి సంబంధించి ఓరల్ అగ్రిమెంట్ ఏదైనా ఉన్నా సరే, డిక్లరేషన్ ఏదైనా ఉన్నా సరే, దాంతో సంబంధం లేకుండా అది ఆ రిజిస్టర్ అయిన డేట్ నుంచి ఎఫెక్ట్కి వస్తాయన్నమాట. ఇవి ఆల్ నాన్ టెస్టిమనీ డాక్యుమెంట్స్. Unless where the agreement or declaration has been accompanied or followed by delivery of possession. మీ స్వాధీనం చేసినాము అని చెప్తే తప్ప. మీ స్వాధీనం చేసినామంటే ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? డెలివరీ చేసిన ఆ డాక్యుమెంట్ లో ఏదైతే రాశారో డేట్ అప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనమాట. అలా. And the same constitutes a valid transfer under any law for the timing. For అమల్లో ఉన్న ఏ చట్టం కింద సరే వ్యాలిడ్ ట్రాన్స్ఫర్ కింద వస్తుంది అని అన్నప్పుడు ఆ డేట్ నుంచి వస్తుంది తప్పితే మిగతావన్నీ ఓరల్ అగ్రిమెంట్కి అగెనిస్ట్గా, ఆ డిక్లరేషన్కి అగెనిస్ట్గా అంటే అవి చెల్లవు. డాక్యుమెంట్ మీద ఉన్న డేటు ఏదైతే ఉందో ఆ డేటే ఎఫెక్ట్లోకి వస్తుంది అని అర్థం. దాని గురించి ఓరల్ అగ్రిమెంట్, డిక్లరేషన్ పట్టించుకోనక్కర్లా. అయితే అందులో రాశారనుకోండి, ఆల్రెడీ పొజిషన్ డెలివరీ చేసామన్న విషయం రాశారనుకోండి, అలాంటప్పుడు ఏ డేట్ నుంచి వస్తుంది? రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు సార్. ఏ డేట్ రాస్తాడు సార్? రిజిస్ట్రేషన్ ఈ రోజు డాక్యుమెంట్ అయితే ఎగ్జిక్యూట్ చేసి డేట్ వేశారమ్మా, రిజిస్ట్రేషన్ ఇప్పుడు రాశారు, అప్పటి నుంచే అమల్లోకి వస్తుందని. దాని ఏ డేట్ ఉందో డాక్యుమెంట్ ఆ డేట్ వస్తుంది. ఒకవేళ ఆ డాక్యుమెంట్ లో ఇదివరకే నీకు స్వాధీనం చేసి ఉన్నాను అని చెప్పి అన్మ్యూట్ పెట్టిన వాళ్ళది ఫోన్ ఎవరిదో వస్తుంది సార్. ఇదివరకే స్వాధీనం చేస్తున్నాము పలానా రోజు అని రాస్తారనుకోండి, అది ఏదైనా చట్టం దృష్టిలో అది చెల్లుబాటు అవుతుంది అనే విధంగా ఉందనుకోండి. అట్లా అంటే వరల్గా ట్రాన్స్ఫర్ చేసినా చాలు అని ఉందనుకోండి, అలాంటప్పుడు తప్ప మిగతా సమయంలో అంతా డాక్యుమెంట్ మీద ఏదైతే డేట్ రాసామో అక్కడ నుంచి మాత్రమే అది అమల్లోకి వస్తుంది అనమాట, ఎఫెక్ట్లోకి వస్తుంది. Provided that a mortgage by deposit of title deeds as defined in section 58 of the Transfer of Property Act shall take effect against any mortgage
deed subsequently executed and registered which relates to the same property. ఎప్పటి నుంచి వస్తుందంట? shall take effect against any mortgage deed subsequently executed and registered which relates to the same property. ఇది ఒకసారి జరుగుతుంది. మార్ట్గేజ్ బై డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ ఒక డేట్ జరుగుతుంది. తర్వాత వచ్చేసి మార్ట్గేజ్ డీడ్ సబ్సిక్వెంట్ గా ఎగ్జిక్యూట్ చేయడం అంటూ జరుగుతుంది. అప్పుడు ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే షల్ టేక్ ఎఫెక్ట్ అగైన్స్ ఎనీ మార్ట్గేజ్ డీడ్ సబ్సిక్వెంట్లీ ఎగ్జిక్యూటెడ్ అండ్ రిజిస్టర్డ్ విచ్ రిలేట్స్ టు ది సేమ్ ప్రాపర్టీ. అదే ప్రాపర్టీ గురించి ఈ మార్ట్గేజ్ డీడ్ ఎప్పుడైతే రాస్తారో అప్పటి నుంచి మార్ట్గేజ్ అమల్లోకి వచ్చినట్లుగా భావించుకోబడుతుంది. ఏది? మార్ట్గేజ్ బై డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్. సరే, రిజిస్ట్రేషన్ చేయించకపోతే ఏం ఎఫెక్ట్ ఉంటుంది అని 49 ఎఫెక్ట్ ఆఫ్ నాన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ టు బి రిజిస్టర్డ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్ అంటే కంపల్సరీగా రిజిస్టర్ చేయాల్సిన డాక్యుమెంట్ ని రిజిస్టర్ చేయకపోతే ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు నో డాక్యుమెంట్ రిక్వైర్డ్ బై సెక్షన్ 17 18 చాలా ముఖ్యం. ఒక సెక్షన్ 17 వచ్చేసి రిజిస్టర్ చేయాల్సిన డాక్యుమెంట్స్ గురించి చెప్తుంది. సెక్షన్ 18లో వచ్చేసి రిజిస్ట్రేషన్ ఆప్షనల్ దేనికి ఉంది అని చెప్తుంది. అవి రెండు మీరు బాగా చూసుకోవాల్సింది. నో డాక్యుమెంట్ రిక్వైర్డ్ బై సెక్షన్ 17 ఆర్ బై ఎనీ ప్రొవిజన్స్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 టు బి రిజిస్టర్డ్ షల్ అంటే ఆ డాక్యుమెంట్ రిజిస్టర్ చేయకపోతే ఏమవుతుంది? నో డాక్యుమెంట్ షల్ రెండు పక్కనెట్టుకుని నో డాక్యుమెంట్ షల్ అఫెక్ట్ ఎనీ మూవ్ ప్రాపర్టీ కంప్రైజ్డ్ దేర్ ఇన్. నో డాక్యుమెంట్ షల్ కన్ఫర్ ఎనీ పవర్ టు అడాప్ట్. నో డాక్యుమెంట్ షల్ బి రిసీవ్డ్ యాజ్ ఎవిడెన్స్ ఆఫ్ ఎనీ ట్రాన్సాక్షన్ అఫెక్టింగ్ సచ్ ప్రాపర్టీ ఆర్ కన్ఫరింగ్ సచ్ పవర్ 49 స్క్రీన్ మీద. సార్ అన్లెస్ ఇట్ హస్ బిన్ రిజిస్టర్డ్ అన్నమాట. ఈ మూడు జరుగుతాయి. నో డాక్యుమెంట్ షల్ అఫెక్ట్ ఎనీ ఇమూవబుల్ ప్రాపర్టీ కంప్రైజ్డ్ దేర్. ఆ డాక్యుమెంట్లో ఏదైతే రాశారో ప్రాపర్టీ ఆ ప్రాపర్టీని ఇది ఎటువంటి అఫెక్ట్ చేయదు, అంటే ప్రభావితము చేయదు అని చెప్పిస్తుంటారు. అంటే దానికి ఇది కాదు. తర్వాత నో డాక్యుమెంట్ షల్ కన్ఫర్ ఎనీ పవర్ టు అడాప్ట్ చేసుకోవడానికి పవర్ ఇస్తూ ఏ డాక్యుమెంట్ పవర్ని అయితే కన్ఫర్ చేయదు రిజిస్టర్ చేయకపోతే. మరి నో డాక్యుమెంట్ షల్ బి రిసీవ్డ్ యాజ్ ఎవిడెన్స్, దాన్ని సాక్ష్యంగా స్వీకరించరు, అంటే ఈ దాన్ని అడ్మిట్ చేసుకోరు అనమాట. ఎవిడెన్స్ లో అడ్మిట్ కాదు అది. ఆఫ్ ఎనీ ట్రాన్సాక్షన్ అఫెక్టింగ్ సచ్ ప్రాపర్టీ, ఎవిడెన్స్ ఆఫ్ ఎనీ ట్రాన్సాక్షన్ అఫెక్టింగ్ సచ్ ప్రాపర్టీ దీనికోసం మాత్రం ఇది చెల్లదు అన్రిజిస్టర్డ్ అయితే. ఆర్ కన్ఫరింగ్ సచ్ పవర్ అన్లెస్ ఇట్ హాస్ బిన్ రిజిస్టర్ అయితే తప్ప అవి చెల్లవు. Provided that any registered document affecting immutable property and required by this Act or the Transfer of Property Act 1800 to be registered may be received as evidence of a contract in a suit for specific performance under Chapter 2 of the Specific Act 1877 or as evidence of any collateral transaction not required to be affected by registered instrument. మరి దేనికి పనికొస్తుంది అంటే కొల్లాటరల్ ట్రాన్సాక్షన్ కి పనికొస్తుంది. తర్వాత యాజ్ ఎవిడెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇన్ సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అండర్ చాప్టర్ సో అండ్ సో ఆర్ యాజ్ ఎవిడెన్స్ ఆఫ్ ఎనీ కొల్లాటరల్ ట్రాన్సాక్షన్ నాట్ రిక్వైర్డ్ టు బి ఎఫెక్టెడ్ బై రిజిస్టర్డ్ ఇన్స్ట్రుమెంట్. అంటే అర్థం ఏంటి? సాక్ష్యంగా అయితే తీసుకోరని చెప్తున్నారు కదా, కానీ ఈ రెండు పర్పస్ల కోసం సాక్ష్యంగా అయితే అడ్మిట్ చేసుకుంటారు. ఏ రకంగా అంటే ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసుకున్నాం. యాక్చువల్గా మన ఏపీలో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కూడా రిజిస్టర్ చేయాల్సి ఉంది. మనం రిజిస్టర్ చేసుకోకుంటే ఈ ప్రాపర్టీ గురించి, అంటే ఇందులో రాసినటువంటి ప్రాపర్టీ ఒకరి నుంచి ఒకటికి మాత్రం సంక్రమించే ప్రసక్తే ఉండదు. కానీ రాయించుకున్న రాసుకున్న వాళ్ళకు మధ్యలో కాంట్రాక్ట్ ఉంది అమ్మకానికి కొనుగోలుకు అన్న విషయాన్ని ప్రూవ్ చేసే దానికోసం అది సాక్ష్యంగా అయితే పనికొస్తుంది. తర్వాత అందులో ఏం రాసుంటారు, నీ నుంచి అడ్వాన్స్గా ఎంత తీసుకున్నాను, మిగతాది నువ్వు పలానా రోజు లోపల కట్టేస్తే నీకు రిజిస్టర్ చేస్తాను అని రాసుంటారు. ఆ కన్సిడరేషన్ ఏదైతే తీసుకున్నారో అది ఉంటుంది కదా, ట్రాన్సాక్షన్ డబ్బులు తీసుకున్నది అందులో రాసుంటారు కదా.
అవును సార్. ఆ డబ్బులు తీసుకున్న విషయము రిజిస్టర్ చేయనవసరంలా, డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడము రిజిస్టర్ చేసిన అవసరంలా. ఆ విషయానికి ఎవిడెన్స్ కి అయితే కొలాటరల్ ట్రాన్సాక్షన్ అయితే పనికొస్తుంది. అంటే ఏమవుతుంది, ఒకవేళ ఆ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కాంట్రాక్ట్ సూట్ మీరు ఫైల్ చేసినా కూడా డబ్బులు మటుకు వెనక్కి వస్తాయి అని అర్థం. అర్థమైందా? ఎస్ సార్. డబ్బులు అయితే ఇచ్చాను అనే దానికి అది ప్రూఫ్ గా పనికొస్తుంది, ఎవిడెన్స్ కి అయితే స్వీకరిస్తారు. కానీ నా ప్రాపర్టీ నాకు రాయించండి అని అడగడానికి అయితే ఉండదు రిజిస్ట్రేషన్. ఇది కాకపోతే అదే చెప్పారు పైన, ఈ విల్ నాట్ అఫెక్ట్ ది ప్రాపర్టీ కంప్రైజ్ దేని అంటే అది అది సార్ ఒకసారి మళ్ళీ ఇది- రిపీట్ చేయండి సార్. సార్ ఒక్కోసారి సార్ ఆ. ఒక్కోసారి అట్లా డబ్బులు అంటే ఇది 5 lakhs అట్లా తీసుకొని కూడా మనకి రిజిస్ట్రేషన్ చేయరు కదా, అవునమ్మా. మరి అలాంటప్పుడు సార్? అలాంటప్పుడు అదే చెప్తున్నామా, ఆల్టర్నేటివ్ రిలీఫ్ ఒకవేళ మీరు ఆ కోర్టు వచ్చేసి మీకు రిలీఫ్ రాదు, మీరు రిజిస్టర్ చేసుకోలేరు, ఇదివరకు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది, లేదా టైంలో కూడా మీరు పే చేయలేదు మిగతా బ్యాలెన్స్, అట్లాంటి విషయాలు ఉంటాయి కదా, అవన్నీ పోయినా సరే సార్, మీ దానికి డబ్బులు టైం కూడా ఏమన్నా ఉంటుందా? అంటే ఇన్ని సంవత్సరాలు అంటే వాళ్ళు అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు 3 రీజనబుల్ సంవత్సరాలు టైం ఉంటుందమ్మా. మీరు ఇవాళ రాయించుకొని వాళ్ళు రాసున్నారు అనుకోండి, మీరు ఎప్పుడు బ్యాలెన్స్ కట్టేస్తే ఎప్పుడు పిలిస్తే అప్పుడు రిజిస్టర్ చేస్తామంటే మీరు రీజనబుల్ టైం వరకు కోర్టు అలౌ చేస్తుంది. కానీ మరి 20-30 ఏళ్ళు ఊరికనే ఉండి ఈ రోజు వచ్చి రిజిస్టర్ చేయమంటే అట్లా ఒప్పుకో. ఒక 5 months 6 months అంతవరకు. అలా 5 months 6 months ఇయర్స్ కూడా ఉంటాయి, 3 years వరకు కూడా 3 years allow వరకు. చేసే ఉంటాయి. ఇంకా అప్పటికి రాకపోతే సార్? అదేనమ్మా, కోర్టులో వేస్తాం కదా, నాకు రాసి లేదని కోర్టులో వేస్తాం. కోర్టు కేసు ఫ్యాక్ట్స్ బట్టి మెరిట్స్ బట్టి డిసైడ్ చేస్తుంది. కానీ 100% మీకు అలో చేస్తుంది కోర్టు, మీకు కావాల్సిన రిలీఫ్ ఇస్తుంది అన్నమాట చెప్పలేదు. ఓకే అది సార్. ఓకే. కేసు ఫ్యాక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది రెడీనెస్, విల్లింగ్నెస్ అవన్నీ చాలా ఉంటాయి, దానికి పాయింట్లు కన్సిడర్ చేయాల్సిన పాయింట్లు. ఓకే సార్. చాలా మంది నేను రెడీగా ఉన్నాను వాడు రాలేదంట. ఆ రెడీనెస్, విల్లింగ్నెస్ ఎలా ప్రూవ్ చేసుకోవాలి అన్న విషయం రీసెంట్ పాస్ట్ లో సుప్రీంకోర్టు చాలా డెసిషన్లు ఇచ్చింది. ఊరికి నేను రెడీగా ఉన్నాను అని చెప్తే కాదు, నువ్వు నీ రెడీనెస్ కూడా నువ్వు ప్రూవ్ చేసుకోవాలన్న. రెడీనెస్, విల్లింగ్నెస్ దానికి డిఫరెన్స్ కూడా డ్రా చేశారు. రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎలా ఉంటుంది అన్నది. అది లాస్ట్ సబ్జెక్ట్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. జుడిషియల్ స్టాంప్స్ తీసి పెట్టుకుంటే సరిపోతుందా సార్ విల్లింగ్నెస్ అని చూపించడానికి? హలో, లేదు సార్, స్టాంపులు తీసి పెట్టుకోవడం కాదు. నా దగ్గర ఏమన్నారు, డబ్బులు రెడీగా ఉన్నాయని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సార్. ఒకటి ఇట్లానే విల్లింగ్నెస్, రెడీనెస్ అన్నారు కదా సార్? రెండు ఉండాలి. దానికి తగ్గ సైటేషన్ మళ్ళీ చూద్దాం, అవి కూడా ఇస్తాను. ఓకే సార్. సార్ 48 ఒకసారి సార్ ఏమన్నారండి? 48 సెక్షన్ ఇప్పుడు మీరు చెప్పింది మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి సార్, ఒకసారి నోట్స్ రాస్తాను. All non-testamentary documents duly registered under this act and relating to any property, movable or immovable, అంటే ఇమూవబుల్ స్థిరాస్తి కానీ చరాస్తి కానీ సంబంధించినటువంటి అన్ని నాన్ టెస్టమెంటరీ డాక్యుమెంట్స్ ఎప్పుడు ఎఫెక్ట్ లేక వస్తాయంటే షల్ టేక్ ఎఫెక్ట్ అగెన్స్ట్ ఎనీ ఓరల్ అగ్రిమెంట్ ఆర్ డిక్లరేషన్. ఇది వరకు ఈ ఎప్పుడు ఎఫెక్ట్ లేక రావాలా అన్న విషయం గురించి ఇది వరకు ఓరల్ అగ్రిమెంట్ లేదా డిక్లరేషన్ ఉంది అన్నదాంతో సంబంధం లేకుండా అవి అమల్లోకి వస్తాయి రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి. అంటే దానిపైన ఉన్న ఆ డేట్ నుంచి, రిజిస్ట్రేషన్ నుంచి, అన్లెస్ వేర్ ది అగ్రిమెంట్, ఆ అగ్రిమెంట్ ఓరల్ అగ్రిమెంట్ అంటున్నా కదా, ఓరల్ అగ్రిమెంట్ కానీ డిక్లరేషన్ కానీ హ్యాస్ బీన్ అకంపెనీడ్ ఆర్ ఫాలోడ్ బై డెలివరీ ఆఫ్ పొజిషన్. అందులో ఏం రాసి ఉంటారు, ఇదివరకే మీకు డెలివరీ ఆఫ్ పొజిషన్ ఇచ్చున్నాము అని డిక్లరేషన్ కానీ అగ్రిమెంట్ కానీ చేసి ఉంటే మటుకు ఎప్పటి నుంచి వస్తుంది? డేట్ వేసిన తారీఖు నుంచి వస్తాయి సార్. కాదు, వాళ్ళు చెప్తారు కదా, ఈ డిక్లేర్ చేసి ఉంటారు మీకు రిసైటల్ లో డెలివరీ ఆఫ్ పొజిషన్ స్వాధీనం చేస్తున్నామని చెప్పి ఉంటారు కదా, ఆ డేట్ నుంచి వస్తాయి. అది ఆ డిక్లరేషన్ కానీ అగ్రిమెంట్ కానీ ఏమై ఉండాలి, అండ్ ది సేమ్ కాన్స్టిట్యూట్ ఎ వ్యాలిడ్ ట్రాన్స్ఫర్ అండర్ ఎనీ లా ఫర్ ది టైమింగ్ ఇన్ ఫోర్స్. వేరే చట్టం ఏదైనా సరే, ఏ చట్టం కిందైనా సరే ఈ యొక్క ఇది ఉంది కదా, డెలివరీ ఆఫ్ పొజిషన్ అన్నది, అది
వ్యాలిడ్ ట్రాన్స్ఫర్ కిందకి వచ్చేటట్లు ఉండాలన్నమాట. అదే సార్, అంటే డెలివరీ డెలివరీ ఆఫ్ పొజిషన్ జరిగిపోతే అది ట్రాన్స్ఫర్ అయినట్లే లెక్క అనే విధంగా ఏదైనా అగ్రిమెంట్ ఆఫ్ చట్టంలో సేల్ రాసి కాస్త సేల్ డీడ్ గా కన్సిడర్ చేయొచ్చు అని. అలా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది, డీమ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అది సార్. తర్వాత ఈ మార్ట్గేజ్ బై డిపాజిట్ టైటిల్ డీడ్స్ అని చెప్పేసి ఒక మార్ట్గేజ్ క్రియేట్ చేయడం జరుగుతుంది. మనం అది వచ్చేసి ఎప్పుడు ఎఫెక్ట్ లోకి వస్తుంది, షల్ టేక్ ఎఫెక్ట్ అగెన్స్ట్ ఎనీ మార్ట్గేజ్ డీడ్ subsequently executed and registered which relates to the same property. ఇది ఎలా జరుగుతుందంటే మార్ట్గేజ్ బై డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ అనేది ఇదివరకు పాత కాలంలో ఎలా ఉండేదంటే కొన్ని సిటీస్ లో మాత్రమే ఇది అలో చేసేవాళ్ళు. అంటే ఈ మార్ట్గేజ్ బై డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ అనేది నోటిఫై చేసిన ప్రాంతాల్లో మాత్రమే కుదిరేది. అన్ని ఊర్లలో మార్ట్గేజ్ బై డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ చేయడానికైతే లేదు. ఇంతకుముందు మేము కొత్తగా ప్రాక్టీస్కు వచ్చినప్పుడు కంటే చాలా ముందు ఫస్ట్ నుంచి అంతే నోటిఫై చేసిన ప్రాంతాల్లోనే మార్ట్గేజ్ బై డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ అని ఉండేది. అంటే అప్పుడు ఏం చేస్తూ ఉండ్రి, ఆ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, పత్రాలు పెట్టుకుంటారు కదా, పత్రాలు తీసుకున్న తర్వాత ఆడికి ఒక లెటర్ ఇస్తారు, ఇన్లాండ్ కవర్ ఇస్తారు, ఇది ఇంటికి వెళ్ళి పోస్ట్ చేయమని చెప్తారు. అందులో ఏం రాసి ఉంటారు, నేను మీ బ్యాంక్లో లోన్ తీసుకున్నాను, దానికి సెక్యూరిటీగా కొలాటరల్ సెక్యూరిటీగా నా ప్రాపర్టీ అయితే మీకు మార్ట్గేజ్ పెడుతున్నాను, విత్ ఇంటెన్షన్ టు క్రియేట్ అ మార్ట్గేజ్ ఓవర్ మై ప్రాపర్టీ, ఐఎమ్ హియర్ విత్ డిపాజిటింగ్ మై టైటిల్ డీడ్స్ విత్ యూ అని చెప్పేసి అందులో రాసి ఉంటారు. ఆ లెటర్లో రాసి ఉంటారు. అది ఇంటికి వెళ్ళి పోస్ట్ చేసేవాళ్ళు అనమాట. దాంతో సంబంధం లేకుండా ఆ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగిందో అప్పటి నుంచే అమల్లోకి వస్తుంది అని చెప్పేసి అన్నారు. అంటే సబ్సిక్వెంట్గా ఎగ్జిక్యూట్ చేసి రిజిస్టర్ చేసిన దాంతో సంబంధం లేకుండా ఈ మార్ట్గేజ్ బై డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్ ఎఫెక్ట్ లెక్కి వస్తుందంటే ఏ రోజు చేస్తుంటే డిపాజిట్ ఆ రోజుకే వస్తుంది. డీడ్ తర్వాత రాసుకోవచ్చు, అది వేరే ఇష్యూ అదనమాట. అది ఎలా ఏ సిటీస్కి వస్తుంది అన్నప్పుడు మీరు ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ కింద ఒక నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేసేవాళ్ళు. ఆ నోటిఫికేషన్ చెక్ చేసుకుంటే అందులో టౌన్స్ ఏ టౌన్స్లో మీకు మార్ట్గేజ్ బై టైటిల్స్ అలో చేస్తారు అన్నది క్లియర్గా రాసి ఉంటారు. అది కూడా మీరు చూసుకోవాలి. టీపీ యాక్ట్ చదివినప్పుడు ఏ సిటీస్లో ఏ టౌన్స్లో ఏ ప్రాంతాల్లో టైటిల్ డీడ్స్ అన్నది అలో చేశారు అన్నది. ఇప్పుడు ఆ నిబంధన తీసేసి, అంటే ఆ రిస్ట్రిక్షన్ తీసేసి మొత్తం ఎక్కడైనా సరే మీరు డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ తీసుకోవచ్చు అన్నది వచ్చింది. ఇంతకుముందు ఊరికే రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా ఉండింది మార్ట్గేజ్ బై డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్. ఇప్పుడు దానికి కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అదివరకు ఎవరన్నా పత్రాలు పెట్టి బ్యాంకులో లోన్ తీసుకుంటే ఈజీలో రాకుండా ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు వస్తుంది, రిజిస్టర్ చేస్తున్నారు. సింపుల్ ఈక్వేటబుల్ మార్ట్గేజ్ ఇప్పుడు మార్ట్గేజ్ బై డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ అది అదనమాట. అది మీరు సెక్షన్ 58 కింద నోటిఫికేషన్ ఇష్యూ చేసినది మీరు నెట్లో చెక్ చేసినా సరే ఎక్కడ చేసినా వస్తుంది. అది నోటిఫైడ్ ఏరియాలో మటుకే ఆ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ అనేది చెల్లుబాటు అయ్యాడు. ఎందుకంటే నేను మా సీనియర్ దగ్గర చేస్తున్నప్పుడు మాకు దగ్గరలో ఒక పల్లె ఉండేది యాడికి అని చెప్పేసి, అక్కడ సిండికేట్ బ్యాంక్ ఉన్నది. అక్కడ ఎవరన్నా మార్ట్గేజ్ బై డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ చేయాలంటే యాడికిలో కుదిరేది కాదు, తాడిపత్రి సిండికేట్ బ్యాంక్ వచ్చి డిపాజిట్ చేసేవాళ్ళు. ఇదేంటి సార్ అక్కడ లోన్ తీసుకుని డిపాజిట్ ఎక్కడ చేస్తున్నారంటే యాడికిలో చేయడానికి చట్టం ఒప్పుకొచ్చిన నోటిఫికేషన్లో యాడికి వేరు లేదని చెప్పారు. అందువల్ల తెలిసింది నాకు కూడా. అది ఇప్పుడు ఎక్కడైనా చేస్తున్నట్లేదు సార్. ఇప్పుడు ఎక్కడైనా చేస్తారు. అవును సార్. మా సీనియర్ కాడ స్టేట్ బ్యాంక్ చేసేది. అవునండి. ఇది ఇందులో సైటేషన్స్ కూడా ఉన్నాయి. మీరు సైటేషన్స్ ఉన్నాయి కదా, సైటేషన్స్ మీకు డీటెయిల్డ్ బుక్ అయితే ఇచ్చాను. ఇది మీకు వీలున్నప్పుడు చదువుతూ ఉంటే తీర్పులు ఎలా వచ్చాయి ఈ విషయాల గురించి అన్నది కూడా మీకు తెలుస్తుంది. సరే సార్ అనండి, తృప్తిగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. ఇది ఎందుకంటే ఇవన్నీ మీకు బేరాక్ట్ లో ఇవన్నీ ఉండవు, మీకు ఇవన్నీ బేరాక్ట్లు అయితే దొరకవు. ఇవన్నీ చాలా డీటెయిల్గా ఉంది ఈ బుక్ లో. తెలుసు, ఈ బుక్ లో రూల్స్ గిల్స్ అన్ని ప్రొసీజర్లు, సర్క్యులర్లు అన్నీ ఉన్నాయి. ఎగ్జామ్షన్స్ ఏవే ఇచ్చారు, రిజిస్ట్రేషన్ కి ఫీజు నుంచి మినహాయింపులు ఏమేమి ఇచ్చారు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ బుక్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటే మనకు కూడా అర్థమవుతుంది.
సార్ అప్పుడు ఎప్పుడైతే టైటిల్ డీడ్స్ డిపాజిట్ చేస్తామో అప్పటి నుంచి వ్యాలిడ్ అన్నట్టుగా భావించాలి కదా సార్ అప్పుడు. అవునమ్మా. ఓకే సార్. Certain registered documents relating to land to take effect against unregistered documents. సింపుల్ గా ఏం లేదమ్మా. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ లో నేను ప్యానల్ లాయర్గా ఉన్నాను. వాళ్ళు అది రాయించుకుంటారు. మార్గేజ్ డిపాజిట్ ఫెసిలిటీస్ ఈ రోజు డిపాజిట్ చేసామని ఒక డీడ్ అయితే రాసుకుంటారు. తర్వాత అది మళ్ళీ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేస్తారు. అది వేరే డేట్. కానీ ఎఫెక్ట్ లేక ఎప్పుడు వస్తుంది? అది రిజిస్టర్ చేసిన డేట్ నుంచి కాదు, ఇది అనమాట. డేట్ చేశారో ఆ డేటే కన్సిడర్ చేయాలి అని అర్థం. ఏం లేదు. సర్టన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ రిలేటింగ్ టు ల్యాండ్ టు టేక్ ఎఫెక్ట్ అగెన్స్ట్ అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్. కొన్ని రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ మీద అంటే అవి వాటికంటే ఇవే ఎఫెక్ట్ లేకి వస్తాయి అని చెప్పేసి. అంటే కేవలం రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ మాత్రం ఎఫెక్ట్ లేక వస్తాయి అగెన్స్ట్ అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ అని. ఒక దాని గురించి రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ రెండు డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి, ఏది ఎఫెక్ట్ లేక వస్తుందని చెప్తున్నారు? రిజిస్టర్డ్ డాక్యుమెంట్. Every document of the kinds mentioned in clause A, B, C, D, E, F and G of section 17. ఈ యొక్క డాక్యుమెంట్లు అందరూ రాస్తారు. మళ్ళీ చూడండి మీరు. స్క్రీన్ మీద కనిపించట్లేదు సార్. 48 ఉండిపోయింది. 42 వరకే వస్తా ఉందా? అయ్యా ఒక్క నిమిషం అండి. 48 లోనే ఉన్నాం సార్ స్క్రీన్ మీద. లేదమ్మా వస్తుంది. మరి 49 కనపడినప్పుడు చెప్పలేదు నాకు మీరు. చెప్పండి. చెప్పాము, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు సార్. సరే. అది ఎందుకు జరిగిందంటే సార్ ఎవరు అడిగారు కదా, అందుకు వెనక్కిపోయాం కదా. అవును సార్. సరే. Certain registered documents relating to land to take effect against unregistered documents. Unregistered document టు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ రెండు ఉన్నప్పుడు certain registered documents అంటే కొన్ని మాత్రమే. ఏవి అన్నది every document of the kinds mentioned in clauses A, B, C, D, E, F and G of section 17 ఆ డాక్యుమెంట్లు subsection 1 and clauses A and B of section 18 ఇవి shall if duly registered, ఒకవేళ అవి రిజిస్టర్ అయి ఉంటే టేక్ ఎఫెక్ట్ యాజ్ రిగార్డ్స్ ది ప్రాపర్టీ కంప్రైజ్డ్ అని, ఆ ప్రాపర్టీ అందులో రాసినటువంటి ప్రాపర్టీ విషయం సంబంధించి అవి ఎఫెక్ట్ లేక వస్తాయి. ఎలా అంటే అగెన్స్ట్ ఎవరీ అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ రిలేటెడ్ ది సేమ్ ప్రాపర్టీ. అదే సేమ్ ప్రాపర్టీకి సంబంధించి అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఏదైనా ఉంటే దాని మీద ఇదే ముందు వస్తుంది ఎఫెక్ట్ లేక అని, అంటే అదే చెల్లుతుంది అని అర్థం. అంటే నాట్ బీయింగ్ ఎ డిగ్రీ ఆర్డర్, డాక్యుమెంట్ కాకుండా ఇది ఉండాలి. నాట్ బీయింగ్ ఎ డిగ్రీ ఆర్ ఆర్డర్ అంటే అన్రిజిస్టర్డ్ డాక్యుమెంటే ఉండాలి. మళ్ళీ అన్రిజిస్టర్డ్ డిగ్రీ ఆర్డర్ అయితే అదే చెల్లుతుంది అనే విధంగా చెప్తున్నారు అన్నమాట. whether such unregistered document be of the same nature as the registered document or not. అది రెండు పేర్లేమో సేల్ డీడ్ అని రాశారు. ఒకటి అన్రిజిస్టర్డ్ ఉంది, ఒకటి రిజిస్టర్ అయింది. అలాంటప్పుడు రిజిస్టర్డ్ చెల్లుతుంది. కాబట్టి అది అలా రాశారా లేదా, రెండు సేమ్ నేచరే కలిగి ఉన్నాయా లేదా అన్నదంతా సంబంధం లేదు. ఆ ప్రాపర్టీని అఫెక్ట్ చేసేటువంటి ఏ డాక్యుమెంట్ ఉన్నా సరే రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ రెండు ఉన్నప్పుడు రిజిస్టర్డ్ మటుకి ఎఫెక్ట్ లేక వస్తుంది అని చెప్తున్నారు. ఇందులో డిగ్రీ ఆర్డర్ మటుకి సపరేట్ చేస్తారు. డిగ్రీ ఆర్డర్ అయితే మటుకు కాదు అని చెప్తున్నారు. మరి అవి కోర్టు ఇస్తుంది కాబట్టి దానికే ఎక్కువ ఇది ఉంటుందేమో. మరి nothing in this subsection applies to leases exempted under the proviso to subsection 1 of section 17 or to any document mentioned in subsection 2 of the same section or to any registered document which had no priority under the law in force at the commencement of this act. లీజెస్ అన్నారు కదా, లీజెస్ కొన్ని రకాల ఉంటుంది. లీజెస్ గ్రాంట్స్ కి రిజిస్ట్రేషన్ అవసరం లేదు అని అన్నాం సెక్షన్ 17లో. అవి ఏమున్నాయి? గ్రాంట్స్ ఇస్తారు కదా, డీకే పట్టాలు అవన్నీ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ గ్రాంట్ చేసిన దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అవసరం లేదని చదువుకున్నాం. మామూలుగా అయితే లీజ్ ఏ పీరియడ్ కైనా సరే లీజ్ని ఏం చేసుకోవడం కంపల్సరీ, రిజిస్టర్ చేసుకోవడం కంపల్సరీ. మన చాలా మంది జూనియర్స్ 11 months అంటే 12 నెలలు కాకుండా తక్కువకు రాసుకుంటే దానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, సంవత్సరం మించితేనే రిజిస్ట్రేషన్ భ్రమలో ఉన్నారు.
అలా కాదు, ఇప్పుడు మనకి అది మార్చారు. అంతకుముందు ఉండేది తీసేసి ఎనీ పీరియడ్ అనమాట. అది దీనికి కూడా ఈ సెక్షన్లో ఉన్నది వర్తించదు అని చెప్తున్నారు. నెక్స్ట్, ఇన్ కేసెస్ వేర్ యాక్ట్ నంబర్ 16 of 1864 of the Indian Registration Act, ఇది మనకు అవసరం లేదు, అసలు వెళ్ళిపోయింది, ఇంకెక్కడ ఉంది. Registration Act 1864 was in force in the place at the time at which such unregistered document was executed. Unregistered means not registered according to such act. ఇది అమల్లో లేదు, ఇంకా తీసేయలేదు, మనకు అవసరం లేదు. ఇక్కడ నుంచి మీరు డీటెయిల్గా తెలుసుకుంటే మీరు సబ్ రిజిస్టర్ దగ్గర కానీ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి కానీ వాళ్ళకి ఏం పవర్ ఉంది, మీరు ఏం మాట్లాడచ్చు అన్నది మనకు తెలుస్తుంది. ఆఫ్ ది డ్యూటీస్ అండ్ పవర్స్ ఆఫ్ రిజిస్టరింగ్ ఆఫీసర్, వాళ్ళ యొక్క పవర్స్ ఏంటి, వాళ్ళ డ్యూటీస్ కూడా ఏంటి అన్నది. 51 రిజిస్టర్ బుక్స్ టు బి కెప్ట్ ఇన్ ది సెవరల్ ఆఫీసెస్, ఏ ఆఫీస్లో ఏ బుక్స్ ఉండాలి అన్నది ఇక్కడ సెక్షన్ 51 మీకు చెప్తుంది. ఇది చాలా ముఖ్యం. ఇది మనకి ది ఫాలోయింగ్ బుక్స్ అండ్ ది ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ డివైసెస్ సబ్సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 16 షల్ బి కెప్ట్ ఇన్ ది సెవరల్ ఆఫీసెస్ హీరెన్ ఆఫ్టర్ నేమ్డ్, నేమ్లీ ఈ కింద చెప్పిన బుక్స్, మళ్ళీ స్టోరేజ్ డివైసెస్ కూడా ఉండాలి. సీడీలు అంటారు మనకి. ఏ అని ఉంటుంది, ఒక బుక్ ఏ అని ఉంటుంది, అది ఇన్ ఆల్ రిజిస్ట్రేషన్ ఆఫీసెస్ ఉండాలి ఖచ్చితంగా ఏ బుక్. తర్వాత బుక్ నెంబర్ 1, బుక్ నెంబర్ 1లో అది ఏంటంటే రిజిస్టర్ ఆఫ్ నాన్ టెస్టిమనీ డాక్యుమెంట్స్ రిలేటింగ్ టు ఇమూవబుల్ ప్రాపర్టీ. నాన్ టెస్టిమనీ డాక్యుమెంట్ అంటే విల్స్ అవి కాకుండా మిగతావి అనమాట. అవన్నీ బుక్ నెంబర్ 1లో రిజిస్టర్ చేస్తారు. బుక్ నెంబర్ 2లో ఏం రాస్తారంటే రికార్డ్ ఆఫ్ రీజన్స్ ఫర్ రిఫ్యూజల్ టు రిజిస్టర్. ఏదైనా సరే పత్రము మీరు రిజిస్టర్ చేయను నేను అన్ని రిఫ్యూజ్ చేస్తారనుకోండి, అందులో ఆ బుక్లో రాయాలన్నమాట. కాబట్టి మీకు ఇప్పుడు ఏమర్థం అవుతుంది, ఎవరైనా సబ్ రిజిస్టర్ చేయకపోతే మీరు ఏమడగచ్చు, నెంబర్ 2 అడగాలి. అడగచ్చు సార్, రాశారా బుక్ నెంబర్ 2లో రీజన్స్ రాశారా అని మీరు చూసుకోవచ్చు. అడగచ్చు. అలా అనమాట. సార్ అడిగితే రాసినాము అని చెప్తారు కదా సార్, మనకేం ప్రూఫ్ ఉండదు కదా సార్. అదే అమ్మా, బుక్ నెంబర్ 2 చూపించమని మీరు అడగచ్చు. అది పబ్లిక్ డాక్యుమెంట్, మీరు ఎక్స్ట్రాక్ట్ తీసుకోవచ్చు. సార్ ఏదైనా రిజిస్టర్ చేయాలి రిజిస్టర్ అంటారు కదా సార్, మరి లేదమ్మా, రిజిస్టర్ రిఫ్యూజ్ చేయొచ్చు. అదే అన్నారు కదా మనకు ఇక్కడ ఇందాక వీలునామా గురించి అనుకున్నామా, వీలునామా రిఫ్యూజ్ ఎప్పుడు చేయొచ్చు, ఆ తెచ్చినవాడు వీడు కాదు వేరేవాడు అని అనుకున్నప్పుడు రిఫ్యూజ్ చేయొచ్చు, చేయనిపోనొచ్చు. ఆ డాక్యుమెంట్ నిండా ఎరేజర్స్ అలినేషన్స్ అవన్నీ ఉండే కూడా రిఫ్యూజ్ చేయొచ్చు అని కూడా చదువుకున్నాం ఇంతకు ముందు, ఎప్పుడు రిఫ్యూజ్ చేయొచ్చు అన్నది. ఆ రిఫ్యూజ్ చేసేదానికి కారణాలు, ప్రాపర్టీ అండర్ వాల్యూ చేసినా కూడా రిఫ్యూజ్ చేస్తారు. అలా కారణాలు ఉంటాయి అన్నమాట. అవి ఈ బుక్ నెంబర్ 2లో అయితే రాయాలన్నమాట. బుక్ నెంబర్ 3 రిజిస్టర్ ఆఫ్ విల్స్ అండ్ అథారిటీస్ టు అడాప్ట్. మనం ఇందాక అనుకున్నాం కదా, ఆయన ఏం చేస్తాడు, ఆ బాక్స్ లోంచి విల్నామా బయటికి తీసి బుక్ నెంబర్ 3లో రాస్తాడు. అది అనుకున్నాం కదా, అలా అనమాట. అది రిజిస్టర్ బుక్ నెంబర్ 3లో ఎంటర్ చేస్తే ఈసీలో రాదు. అది మీకు ఈసీలో ఏమొస్తాయి తెలుసా, ఇవి మాత్రం వస్తాయి. ఏవి? బుక్ నెంబర్ 1 రిజిస్టర్ నాన్ రిజిస్టర్ నాన్ టెస్టమెంటరీ డాక్యుమెంట్స్ అవి మటుకే వస్తాయి. గిఫ్ట్లు, సేలు, మార్ట్గేజ్, రిలీజ్, రిలింక్వెస్ట్మెంట్ డీడు, పార్టిషన్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి మటుకే వస్తాయి తప్పితే వీలునామాలు అన్నవి మనకు ఈసీలో రిఫ్లెక్ట్ కావు ఇన్కంబెన్సీ సర్టిఫికేట్లో. అది ఈసీ అన్నది సెర్చ్ ఓన్లీ బుక్ నెంబర్ 1లో మాత్రమే చేస్తారు. అది బుక్ నెంబర్ 4 అంటే ఏంటంటే మిస్లీనియస్ రిజిస్టర్ అట, అది ఉంటుంది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో. మీరు ఇవన్నీ పబ్లిక్ డాక్యుమెంట్స్ అంటే ఎనీబడి కెన్ గో అండ్ ఇన్స్పెక్ట్ ది సేమ్ బై పేయింగ్ రిక్విజిటివ్ ఫీజ్ అనమాట. మీరు ఖచ్చితంగా డబ్బులు కట్టేసి ఐ వాంట్ టు సెర్చ్ ది బుక్ నెంబర్ 1 రిలేటింగ్ టు సో అండ్ సో ఇయర్ అన్నాం అనుకోండి, వాళ్ళు దానికి సంబంధించి సంవత్సరానికి ఇంత డబ్బులు కట్టించుకుంటే వాళ్ళు ఆ బుక్ తెచ్చి మీ ముందర పెట్టాలా, మీరు స్వయంగా తనిఖీ చేసుకోవచ్చు. అది రూల్. ఈసీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. బుక్ నంబర్ 1 వాల్యూమ్ ఉంటుంది. ప్రతి సంవత్సరానికి వాల్యూమ్స్ కూడా ఉంటాయి. తర్వాత బి వచ్చేసి ఏమన్నది,
ఇది ఏమన్నారు? ఏ వచ్చేసి ఎక్కడ ఉంటుంది? ఇన్ ఆల్ ఏ అంటే రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఆఫీసెస్, వెదర్ ఇట్ సబ్ రిజిస్టార్ లేదా రిజిస్టర్, రెండు ఏదైనా సరే. కానీ బి వచ్చేసి ఎక్కడ ఉంటుంది? ఆల్ ద ఓన్లీ రిజిస్ట్రార్స్ ఓన్లీ రిజిస్ట్రార్స్. రిజిస్ట్రార్ ఆఫీస్ లో మటుకే ఉంటుంది అదనమాట. అక్కడ ఏముంటుందంటే బుక్ నంబర్ 5 మనం రిజిస్టర్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ బిల్స్ అని రాసుకున్నాం కదా. అంటే ఆ కవర్ పైన ఏం రాశారు, కంటెంట్స్, వాళ్ళ పేరు ఏం రాశారు, తర్వాత ఇందులో ఏముందని రాశారు, ఇంకా ఏమని రాశారు, సీల్ పైన ఏమైనా అక్షరాలు ఉన్నాయా, అవన్నీ రాసుకుంటున్నాం కదా. అది బుక్ నంబర్ 5 లో రాస్తారు. In book number 1, shall be entered or filed all documents or memoranda registered under section 17, 18 and 89 which relate to immutable property and are not wills. వీలునామాలు కాకుండా ఇవి సెక్షన్ 17, 18, 89 కింద రిజిస్టర్ చేసినటువంటి అన్ని డాక్యుమెంట్స్ బుక్ నెంబర్ 1 లో ఎంటర్ చేస్తారట. తర్వాత బుక్ నెంబర్ 4 లో బుక్ నెంబర్ 4 షల్ ఎంటర్ ఆల్ డాక్యుమెంట్స్ రిజిస్టర్డ్ అండర్ క్లాజెస్ D and F ఆఫ్ సెక్షన్ 18 విచ్ డ్యూ నాట్ రిలేట్ టు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇది మూవబుల్ ప్రాపర్టీ మటుకే రాస్తారట. ఇది క్లాజెస్ D and F 18 కింద ఏమున్నాయో అవి మాత్రం దీంట్లో రాస్తారు బుక్ నెంబర్ 4 లో. బుక్ నెంబర్ 4 లో ఏమనుకున్నాం? ఇక్కడ మిస్లేనియస్ అనుకున్నామా? అవును సార్, అవును సార్. అది అవి రాస్తారు. నథింగ్ ఇన్ దిస్ సెక్షన్ షల్ బి డీమ్డ్ టు రిక్వైర్ మోర్ దెన్ 1 సెట్ ఆఫ్ బుక్స్. ఒక సెట్ కంటే ఎక్కువ బుక్లు రిజిస్టర్ అది మెయింటైన్ చేయడం అవసరం లేదు. వేర్ ది ఆఫీస్ ఆఫ్ ది రిజిస్టర్ హ్యాస్ బిన్ అమాల్గమేటెడ్ విత్ ది ఆఫీస్ ఆఫ్ ఏ సబ్ రిజిస్టర్. మళ్ళీ రెండు ఇంకా కలిసిందనుకోండి, అలాంటప్పుడు ఒక బుక్ ఉంటే చాలు, రెండు అవసరం లేదు. సబ్ రిజిస్టర్ కోటి, రిజిస్టర్ కోటి అవసరం లేదు. ఒక బుక్ మెయింటైన్ చేస్తే ఒక సెట్ సరిపోతుంది అని తెలుస్తుంది. అసలు మనకు ఇది ఉంటుంది, రిజిస్టర్ ఆఫ్ హోల్డింగ్స్ అని ఒకటి, RH అని వినుంటారు మీరు. RH RH అన్నది ప్రతి వీడి దగ్గర ఉంటుంది. సబ్ రిజిస్టర్ దగ్గర, ఆఫీస్లో వాళ్ళ దగ్గర ఉంటుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది, కలెక్టర్ ఆఫీస్లో ఉంటుంది, CCLA దగ్గర ఉంటుంది. ఇవన్నీ ఎక్కడికి పోవి ఉంటాయి. కానీ వాళ్ళు ఏం చెప్తారు, లేదు మా దగ్గర కనిపించలేని చెప్తున్నాం, మనం తొలగుతుంటాం. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, ప్రతి దానికి ఒక లెక్క పక్క ఉండాలని చెప్పేసి సర్టన్ టైం నుంచి, అంటే 1933 నుంచి ఆ రిజిస్టర్ మెయింటైన్ చేశారు, రిజిస్టర్ ఆఫ్ హోల్డింగ్స్ అంటారు. ఆ సమయంలో అంటే ఆ లెక్క పెట్టినప్పుడు, మరి ఇప్పుడు మనకు రీసర్వేయింగ్ జరుగుతుంది ఉన్నారు కదా, ఇప్పుడు గవర్నమెంట్లో రీసర్వే ఒకటి జరుగుతోంది. ఆ బ్రిటిష్ కాలంలో చేసిన సర్వే లాగానే ఇప్పుడు మళ్ళీ రీసర్వే చేస్తున్నారు. అంటే ఏ భూమి ఎవరి చేతిలో ఉంది, ఎంత భూమి ఉంది, ఎవరి చేతిలో ఎంత భూమి ఉంది అన్నది లెక్క ఉండాలి. కాబట్టి వాళ్ళు అప్పుడు రిజిస్టర్ ఆఫ్ హోల్డింగ్స్, హోల్డింగ్ అంటే హోల్డ్ చేయడం అంటే ఏంటి, కలిగి ఉండడం, హోల్డ్ చేయడం. ఎవరు ఎంత భూమి కలిగి ఉన్నారు, ఏ సర్వే నెంబర్లో, ఏ విలేజ్ లో అన్నది ఒక బుక్ లో రాసి పెట్టారు. పెద్ద బుక్ ఉంటుంది, అది చాలా పెద్దది, ఒక షీట్ పెద్ద ఉంటుంది, చాలా మంచి క్వాలిటీ పేపర్ వాడి ఉంటాడు దానికి. ఇప్పుడు అదేనమ్మా చేస్తుంది. RH లాగా ఇంకొక రిజిస్టర్ చేస్తున్నారు. మనము చాలా భ్రమలో ఉన్నాం. ఏమన్నారు, అడ్వకేట్స్ ఏమి పని లేకుండా చేస్తున్నారు, కోర్టు జ్యూరిస్డిక్షన్ లేకుండా చేస్తున్నారు అని చెప్పేసి. అవన్నీ తప్పే. అడ్వకేట్స్ కు పుష్కలంగా పని ఉంటుంది ఆ చట్టంలో. కోర్టు జ్యూరిస్డిక్షన్ తీసింది కేవలం వాళ్ళు అది టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ చేసే పనుల మీద కోర్టుకు వెళ్ళడానికి కూడా, కానీ మామూలుగా డిస్ప్యూట్స్ వచ్చి కోర్టుకు వెళ్ళొచ్చు. అది కోర్టుకు వెళ్ళాలంటే వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు ఒకటి, ఆ సర్టిఫికేట్ తీసుకెళ్లి కోర్టులో ఫైల్ చేస్తేనే కోర్టు నంబర్ ఇస్తుంది మీ సూట్లకి. అది దాంట్లో రాశారు. ఎందుకంటే చెప్పేది ఎందుకంటే, ఎవరో సరిగా దాని మీద అవగాహన లేక ఇది చల్లదు, అంటే మన జీవనాధానికి దెబ్బ కొడుతుంది, అడ్వకేట్స్కి పని లేకుండా చేస్తుంది అన్నది ఒక అపోహ అంటూ తెచ్చిపెట్టారు అనమాట. చట్టం పూర్తిగా చదివితే ఆ పాయింట్ అర్థమవుతుంది. అడ్వకేట్స్కు దీనివల్ల ఇంకా ఎక్కువ ఉపాధి దొరికే అవకాశం ఉంది ఈ చట్టం వల్ల, తెలుసా మీకు? అంత ఉంది. ఇంకా రూల్స్ ఆఫ్ ఫ్రేమ్ కాల, డ్రాఫ్ట్ రూల్స్ చూసారా మీరు? యాక్ట్ చూద్దాం.
చూద్దామా ఈ క్లాస్ ఎండ్ గానే ఉంది. ఇదొకటి మనం ఈ సెక్షన్ 52 ఒకటి చదువుకుని అక్కడికి వెళ్దాము. 52 డ్యూటీస్ ఆఫ్ రిజిస్టరింగ్ ఆఫీసర్స్ వెన్ ఏ డాక్యుమెంట్ ప్రజెంటెడ్. ఈ బుక్స్ అన్ని మెయింటైన్ చేయాలనుకున్నాం కదా వాళ్ళు. అది తర్వాత డ్యూటీస్ ఆఫ్ రిజిస్టరింగ్ ఆఫీసర్ వెన్ డాక్యుమెంట్ ప్రజెంటెడ్. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం ప్రజెంట్ చేయబడ్డప్పుడు అతని డ్యూటీస్ ఏమి అన్నది. Number 1, the day, hour and place of presentation, the photographs and fingerprints affixed under section 32A and the signature of every person presenting a document for registration shall be endorsed on every such documents at the time of presenting it. దాని వెనకాల రాస్తారు పలానా రోజులు పలానా వ్యక్తి రిజిస్ట్రేషన్ కోసం దాఖలు చేశారు అని చెప్పి దాని రాస్తారు. తర్వాత ఈ రిసీట్ ఫర్ సచ్ డాక్యుమెంట్ షల్ బి గివెన్ బై ది రిజిస్టరింగ్ ఆఫీసర్ టు ది పర్సన్ ప్రెజెంటింగ్ ది సేమ్. రసీదు కూడా ఇస్తారు. ముట్టింది మీ డాక్యుమెంట్ అని చెప్పేసి రసీదు కూడా ఇవ్వాలా. మన ఎవరు మన బదులు ఆ డాక్యుమెంట్ రైటర్ వెళ్తూ ఉంటాడు లోపలికి కదా, రసీదు ఇవ్వాలా. అంటే మీ డాక్యుమెంట్ మా ముట్టింది అని చెప్పేసి. సబ్జెక్ట్ టు ది ప్రొవిజన్స్ కంటైన్డ్ ఇన్ సెక్షన్ 62లో ఉన్న ప్రొవిజన్స్ లోబడి every document admitted to registration shall without unnecessary delay be copied in the book appropriated therefore according to the order of its admission. అడ్మిట్ చేసుకున్న ప్రతి డాక్యుమెంట్ కన్సర్న్ బుక్ లో కాపీ చేయబడాలి వితౌట్ అన్నెసరీ డిలే. అనవసరమైన డిలే ఏది లేకుండా ప్రతి డాక్యుమెంట్ కాపీ చేయబడాలి. అకార్డింగ్ టు ది ఆర్డర్ ఆఫ్ యూస్ అడ్మిషన్. ఏది ముందు వస్తే దాని ప్రకారంగా వాళ్ళు బుక్ లో కాపీ అయితే చేసేయాలి. All such books shall be authenticated at such intervals and in such manner as is from time to time prescribed with the Inspector General. ఇన్స్పెక్టర్ జనరల్ గారు ఇన్ని రోజులకు ఒకసారి దీన్ని ఈ బుక్లను అథెంటికేట్ చేయించుకోవాలి మీరు అని చెప్పి ఉంటారు. ఆ ప్రకారంగా అవి ఆ టైం ఇంటర్వెల్స్ లో అథెంటికేట్ చేయించుకుంటారంటే చెక్ చేసి మళ్ళీ ఎస్ ఫౌండ్ టు బి కరెక్ట్ అని రాయించుకుంటూ ఉండాలి ఆ బుక్స్ అన్ని అనమాట. ఎవరు రిజిస్టరింగ్ ఆఫీసర్స్ అనమాట. ఇది అయిందా. ఇది ఈ రిసీట్ అన్నది ఉంది కదా ఇక్కడ మీరు అంటున్నా కదా, నేను ఏమన్నా రిసీట్ ఇస్తారని చెప్తున్నామా? ఏమన్నారు? రిసీట్ ఫర్ సచ్ డాక్యుమెంట్ shall be given by the registering officer to the person presenting in the same. అన్నాం కదా. సరే, ఇది ఆయన తీసుకుంటుంది ఏమేమి మెన్షన్ చేయాలి దాంట్లో? The day, hour and place of presentation. రాయాలి. అది ది డే అవర్ ప్లేస్ ఆఫ్ ప్రెజెంటేషన్ షల్ బి ఎండార్స్ ఆన్ ఎవరీ సచ్ డాక్యుమెంట్ అని అన్నాం. పలానా రోజు ముట్టింది మాకు ఇచ్చారు. ఈ టైం నుంచి సర్టన్ టైం లోపల రిజిస్టర్ చేయకపోతే ప్రతి రోజుకి వాళ్ళు ఫైన్ కట్టాలి మనకి. తెలిసింది ఆ విషయం మీకు ఇంతకుముందు క్లాస్లో చెప్పానా? వినలేదా? సరే చూద్దాం. ఇక్కడ ఇదే 52 అయిపోయింది. సరే మనం స్టాప్ చేద్దాం.